ఈ మధ్య ఇన్‌స్టాలో ఒకటి ఫేమస్ అవుతుంది కదా! ఒకడు ఇలా పెట్టి ఇలా కొట్టుకుంటాడే అలాంటిదనమాట. కాకపోతే ఇది చాలా దీన స్థితిలో ఉంది. స్టార్ట్ చేసేద్దాం త్వరగా మరి ఏంటి ఇక ఓకేనా? దీనికి బెల్ కూడా ఇచ్చాడా? అబ్బా! బెల్ మామూలు లేదా యో పార్క్‌లో నిప్పు ఎయరాదు అంటించొచ్చు అనుకుంటా. ఓకే. నిప్పు అంటే దట్ నింపు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు. సో ఈ రోజు మనం గుంటూరు నుంచి సిద్దిపేటకు వచ్చాం. సరికి ఏంటంటే మనం ఇక్కడ తేజవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ వచ్చాం. ఈ పార్క్ ని ఆక్సిజన్ పార్క్ కూడా అంటారంట. అసలు లోపలికి వెళ్ళి ఏ మాత్రం ఆక్సిజన్ వస్తుందో చూద్దాం. ఓకేనా? కొంచెం మైండ్ రిలాక్స్ కూడా అవుతుంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సుత్తు లేకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. టికెట్ కౌంటర్ అనమాట. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 to 5 ఇచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 30 రూపీస్. అలానే బైసికల్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు. సో రెంట్ బైసికల్ వచ్చేసరికి 30 రూపీస్ అనమాట పర్ అవర్. సో ఇక్కడ ఎంట్రీ అవ్వగానే మన బల్లు గాడు కూడా ఉన్నాడు. నైస్. వచ్చేసాం అనమాట. సిద్దిపేట అంటారా బాబు అన్నట్లుగా వచ్చేసాం ఇక్కడికి. సో లోపలికి ఎంట్రీ ఇద్దాం, లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఫైనల్గా అయితే టికెట్ తీసుకున్నాం. సో టికెట్ తీసుకున్నాం కదా, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఏంటి కథ అనేది చూద్దాం. ఓకే. సో డ్రెస్కి మ్యాచింగ్ బాగానే ఉందా? మళ్ళీ తర్వాత రిపేర్ ఏమంటారుగా. సో డ్రెస్కి మ్యాచింగ్ అండ్ మన ఫేవరెట్ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇంకా పాదయాత్ర చేద్దాం. సైకిల్ యాత్ర, పాదయాత్ర. రైడ్ స్టార్ట్ చేసేద్దాం త్వరగా మరి ఏంటి ఇక ఓకేనా? దీనికి బెల్ కూడా ఇచ్చాడా? అబ్బా! బెల్ మామూలు లేదా యో డింగ్. ఓ మై గాడ్, సైకిల్ తొక్కి చాలా రోజులు అయిపోయింది. సో చూద్దాం చిన్నగా వెళ్ళి. బెల్ అయితే అసలు మామూలుగా కాదు, 10 మందికి వినపడేటట్టుంది బల్లు. ఓ అమ్మో. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఐ మీన్ జారుడు బండలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు ఆల్రెడీ ఉన్నారు కదా. మై గాడ్, ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చి కాస్త వాకింగ్ చేసుకోవడానికి అయితే కంఫర్టబుల్గా ఉండిద్ది అనుకుంటా. చూద్దాం అసలు ఏంటి పరిస్థితి, అసలు ఏముంది అనేది కవర్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఒక చేత్తో ట్రైపాడ్, ఇంకో చేత్తో బైసికిల్. ఇది కాస్త ఇదిగానే ఉంది. సో దాన్ని బట్టి మనం ఫాలోఅప్ చేద్దాం. ఇక్కడ ఏదో ఇచ్చారయ్యా, రాసుల గురించి ఏదో ఇచ్చారు. సో ఇక్కడ సింహరాశి అవన్నీ ఉన్నాయి. మరి ఏంటో చెట్లు పెట్టారు ఇక్కడ, లియో సింహరాశి అని. సో ఏదో ఎద్దులు బండి చూడండి ఎప్పుడు దీన స్థితిలో ఉందన్నమాట. బాబు ఏంటి ఇక్కడ ఏం లేదుగా, జస్ట్ ఏంటి కూర్చోడానికి ఇది ఏమైనా ఉన్నాయా ఈ పార్క్ లో చూసేది? ఎక్కడ లోపలికా ఏమేమి ఉన్నాయి? జంతువులు ఉన్నాయా? రియల్వి? ఎంత దూరం?
శ్రీవరం రాశి వనం, సింహరాశి, కన్యరాశి, అన్ని రాశులు ఉన్నాయి ఆడ. ఇగో బోర్డు. సో అక్కడ ఏదో బతుకమ్మ సంబంధించి చేసి ఉంటారు. అండ్ తేజవన్ అర్బన్ పార్క్ లొకేషన్ సంబంధించి మొత్తం రూట్ మ్యాప్. టోటల్గా గేట్స్ అవునంట, చెక్ డ్యామ్స్, రాశివనం, క్లాస్ రూమ్స్, యోగా షెడ్, చిల్డ్రన్ పార్క్, బటర్ఫ్లై పార్క్, సోలార్. సో ఇన్ని ఉన్నాయా? సో అసలుకి మనం మిస్ అవ్వకూడదుగా మన బటర్ఫ్లైస్ కోసం. వెళ్దాం, లెట్స్ గో. మన వాహనమును సిద్ధం చేయు అర్జున. ఈ ఒక్కలోకి నేనే రథసారథి, అన్నీ నేనే, కృష్ణుని నేనే, అర్జునుని నేనే. చెక్ పోస్ట్ వచ్చిందమ్మా, గేట్. సో పార్క్లో నిప్పు వేయరాదు, అంటించవచ్చు అనుకుంటా. ఓకే, నిప్పు అంటే దట్నింపు. ఓకే, సారీ గైస్, నేను ఇంకా ఫైర్ అనుకున్నాను. సో ఇక్కడ ఏం చెప్పారంటే తొక్కే కొద్ది వస్తుంది, చూద్దాం. వాచ్ టవర్, చెరువు సమావేశ మందిరం, వాచ్ టవర్ అంట. అడవిలో జంతువులు ఉన్నాయి, జాగ్రత్త అని ఉంది. ఇక్కడేమో అసలు ఎటువంటి సెక్యూరిటీ లేదు, ఏం లేదు. హే కృష్ణ, ఏ పార్ద. ఈ పార్క్ అయితే దయచేసి విజిట్ చేయొద్దయ్యా. ఈ పార్క్లో అయితే నాకైతే ఏం అనిపించలేదు, అంత వర్త్ కూడా కాదు. సో నా ఫేవరెట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మటుకి ఉంది ఆరోగ్య సాధనం అంట, ఓపెన్ జిమ్. అది ఒకటి ఉంది, అదేదో చూద్దాం ఒకసారి. సో లైక్ వీల్స్ ఉన్నాయి అండ్ లెగ్ ప్రెసెస్ ఉన్నాయి, మొత్తం కూడా ఓపెన్ జిమ్. ఒక్క వాళ్ళు పడతాను. ఇది ట్విస్టర్. సో ఇది ట్విస్టర్ అనమాట. ఇది ఎవడు యూజ్ చేయట్లేదు, ఈ వర్షానికి, ఎండకి, ఏంటి వర్షానికి తడిసి తుప్పు పడిపోయినాయి. ఏందో ఇది వేస్ట్ అబ్బా. అయ్యో సైక్లింగ్, అయ్యో సైక్లింగ్ ఉంది ఇక్కడ. అసలు ఇది తిరిగిద్దంటావా తిరగదంటావా? మన జిమ్లో సైక్లింగ్ ఉంది కదా, మన జిమ్లో సైక్లింగ్ ఇది కూడా డైలీ యూజ్ చేస్తే ఓకేలే కానీ, బట్ ఇలా పెట్టేశారు, వేస్ట్. ఇది లైక్ మనం పైనుంచి ఇలా వెళ్ళొచ్చు, ఇలా పట్టుకొని. సో ఇదేమో ఇది ప్యాక్ ఓరియంటెడ్. సో ప్యాక్ సంబంధించి జిమ్లో చేస్తాం కదా, సో ప్యాక్ సంబంధించింది. సో ఇది కూడా సో ఇది పెడల్ వాక్. ఈ మధ్య ఇన్స్టాలో ఒకటి ఫేమస్ అవుతుంది కదా, ఒకటి ఇలా పెట్టి ఇలా కొట్టుకుంటాడే అలాంటిది అనమాట. కాబట్టి ఇది చాలా దీన స్థితిలో ఉంది. ఓకే, రాకుండా బాబు, ఆగు 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 ఆగు, స్లో స్లో స్లో. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా అదే, లైక్
ఇది నాకేం అర్థం కాలేదు ఫ్రెండ్స్, మీకు ఏమైనా అర్థం అయితే కామెంట్ చేయండి. వెయిట్ లాస్ సంబంధించి స్టీరింగ్ రొటేటెడ్, టైటానిక్ షిప్లో నడిపినట్టు ఇక్కడ నడపచ్చు. సో ఇది ఓపెన్ జిమ్ అంట. మేబీ దీన్ని కాస్త డెవలప్ చేసి యూస్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ అనేది, ఓకే సిద్దిపేట డెవలప్ చేశారు కానీ ఫస్ట్ ఆక్సిజన్ పార్క్ అన్నారు, అది ఆక్సిజన్ పార్క్ కాదు, అర్బన్ పార్క్ ఏరియా. సో ఆ తర్వాత లోపలికి ఎంట్రీ ఇచ్చాం, సైకిల్ తీసుకున్నాం, సరే లోపలికి వెళ్దాం అనుకున్నాం. దాదాపు ఐ థింక్ 10 కిలోమీటర్స్ వరకు కూడా సైక్లింగ్ చేశాను. బట్ ఎటువంటి ఇది కనీసం అట్లీస్ట్ ఒక కుక్క పిల్ల కూడా కనపడలే నాకు. అర్థమైందా? అది మ్యాటర్. ఇంక ఫారెస్ట్ ఏరియా, ఒక్కొక్క బాబు ఏమో అక్కడేమో పుళ్ళు ఉన్నాయి జాగ్రత్త, కోతులు ఉన్నాయి జాగ్రత్త, ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త అన్నారు. ఎలుగుబంటి కాదు కదా, కనీసం కందిరేకు కూడా కనపడాల. అర్థమైందా? ఇంక రండి. ఫైనల్గా అయితే సైకిల్ రైడ్ కంప్లీట్ చేసేసాం అనమాట ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్ ఏరియా సంబంధించి తేజోవనం ఆక్సిజన్ పార్క్. సో బట్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇది మోస్ట్ విజిటెడ్ ప్లేస్లో అయితే వర్త్ అయితే కాదు. అర్థమైందా? ఏదో జస్ట్ మన పర్సనల్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి జస్ట్ టైం స్పెండ్ చేయడానికి లేదా ఫుడ్ తినడానికి ఏదో ఒక ప్లేస్లో కూర్చొని తినచ్చు అనమాట. పిల్లలు ఏదైనా సాయంత్రం పూట ఆడుకోవడానికి, వాకింగ్ చేయడానికి ఉంటుంది తప్ప ఎటువంటి ఇదైతే లేదు. ఎగ్జైట్మెంట్ లేకపోతే యానిమల్స్ చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం అంటే మటుకి నా ఉద్దేశం, ఇది నా ఫీల్ అనమాట. సో యాజ్ ఏ యూట్యూబర్గా నేను చెప్పేది ఏంటంటే అంత విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే కాదనమాట, ఇంకా డెవలప్ అవ్వాలి. అని ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, కరెక్ట్గా చెప్తున్నాను, నేను ఫేస్ చేసింది ఇప్పుడు సైకిల్ తీసుకున్నాం, లోపలికి వెళ్ళాం. బట్ కాకపోతే ఎటు నుంచి ఏ డైరెక్షన్ వెళ్ళాలో ఎటువంటి రూట్ మ్యాప్ కాదు కదా, కనీసం ఒక చిన్న గీత యారో మార్క్ కూడా ఏం పెట్టాల. చెత్త వేయద్దు, మొక్కలు పేయొద్దు అనే చెప్పారు కానీ ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, అటు నుంచి ఇటు వెళ్ళాలని చెప్పి ఎటువంటి రూట్ మ్యాప్, ఐ మీన్ డైరెక్షన్ అనేది సరిగ్గా లేదు. సో ఇంతవరకు ఈ లాగ్ కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను ఈ లాగ్ గురించి. సో ఫైనల్గా సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.